మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా శాఖలో 8 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చి మళ్లీ 20 రోజుల తర్వాత ప్రమోషన్లు రద్దు చేసి వారి మనోభావాలను దెబ్బతీశారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈఓ రామారావు నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు ఆరోపించారు. టెక్నికల్ ఇష్యూ కేవలం మహబూబాబాద్ లోనే ఉందా అని ప్రశ్నించారు. ఈ తప్పిదానికి కారణమైన డిఈఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఉన్నాం అనుకున్నట్టుగా వాళ్ళకి ఇచ్చిన ఎందుకంటే వేల మంది నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రమోషన్ వచ్చినా ఈ ఉన్న 8 మందిలో 5-6 ప్రమోషన్లు వస్తాయి ఎట్లా. కానీ ఇప్పుడు ఎన్నికకి పిలిచి వాళ్ళని అవమానించి వాళ్ళ కుటుంబాలను హ్యూమిలియేట్ చేసి వాళ్ళ పిల్లలను అవమానించి సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం లేకుండా చేసే విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది విద్యాశాఖ చేసిన తెలిసి చేసిన వాళ్ళు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎస్సీ రోస్టర్లో, ఎస్టీ రోస్టర్లో, బీఎస్సీ రోస్టర్లో ఉన్న బదులు మేము సరైనది కాదంటే మమ్మల్ని తప్పుపట్టారు. మీకున్న అవగాహన ఎంత మీరు కాదు మేము చేసిన కరెక్ట్ అని చెప్పి తప్పుపట్టు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అనుకుంటున్నారు. అందులో పెట్టారు టెక్నికల్ మిస్టేక్ అని. మీరు రాసేది మీకున్న అధికారులు రాసేది దాని ఖచ్చితంగా ఏదంటే రాసుకోవచ్చు. దాని ఏదైతే 19వ జాబితాలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉపాధ్యాయుల యొక్క రోస్టర్ల విధానాన్ని ఈ విద్యాశాఖ సరైన క్రమంలో పాటించాలని చెప్పేసి మేము ఆ రోజే గుర్తించి డిఓ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఎస్సీ ఉమెన్ రోస్టర్ కావచ్చు, ఎస్టీ ఉమెన్ రోస్టర్ కావచ్చు, బిహెచ్ రోస్టర్స్ కావచ్చు, మీరు వేరే వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన మా హక్కులను మీరు చాలా రాస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాకు కావాల్సిన మాకు రావాల్సిన యొక్క రోస్టర్ విధానాన్ని పాటించాలని ఆ రోజు మేము చూపించినా సూచించినా కూడా పాటించని విద్యాశాఖ ఈరోజు అన్ని తప్పులు చేసుకుంటూ ఒక 8 మంది ఉపాధ్యాయులను ఈరోజు బలి చేస్తూ ఉన్నది. వాళ్ళు క్రమంలో లేని వాళ్ళని ఈరోజు మరి ప్రమోషన్లు ఇచ్చి మరి వారిని కూడా ఈరోజు ఒక 15 రోజులు ఉద్యోగం చేపించి మిమ్మల్ని రివర్సల్ చేస్తూ ఉన్నాం, కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చేసి మరి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే మీరు చేసిన తప్పిదాన్ని మీరు కనిపించుకోవడానికి 8 మందిని మీరు ఈరోజు బలి చేయడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళని కూడా ప్రమోషన్ కల్పించి ఈరోజు వాళ్ళని ఒక సరైన రీతిలో తీసుకురావాలని చెప్పేసి మానవీయ కోణం కావచ్చు, అదేవిధంగా మీరు చేసిన తప్పిదాలను కావచ్చు. కార్యాలయంలో జరిగినటువంటి నిర్లక్ష్యంతో 8 మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. రోస్టర్ విధానాన్ని పాటించకుండా, రోస్టర్ విధానం అంటే అర్థం చేసుకోకుండా అసలు రోస్టర్ విధానమే ఉండదని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేసి ఆ రకమైన నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి నష్టం చేసిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలుగా ఈ ప్రాంత ఎమ్మెల్సీగా కృషి చేసి ఆ ఉపాధ్యాయులకి న్యాయం చేయడం జరిగింది. ఎస్సీ ఉమెన్ రోస్టర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వారికి ప్రమోషన్స్ ఇచ్చారు. అదే క్రమంలో ఆ స్థానాలలో కేటాయించినటువంటి ఉపాధ్యాయులకి రివర్స్ చేయడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు ఆ ఉపాధ్యాయులు తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఆ మానసిక క్షోభకు గురి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఖండిస్తా ఉన్నాం. నిబంధనలు పాటించని అధికారులను శిక్షించాలి. నిబంధనలు పాటించని అధికారులను శిక్షించాలి. రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు